ముందుగా అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరి తరఫున అల్లు అర్జున్ గారికి విష్ యూ హ్యాపీ బర్త్డే సార్. మా క్రంచ్ టీవీ తరఫున కూడా మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్. పుష్ప 1 ఎంత సెన్సేషనల్ హిట్ అయిందో అందరికీ తెలుసు. ఎందుకంటే మల్టీ లాంగ్వేజ్లో రిలీజ్ అయింది. మన తెలుగులోనే కాకుండా బాలీవుడ్లో కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది ఈ మూవీ కూడా. మరి ఇవాళ అల్లు అర్జున్ బర్త్డే సందర్భంగా పుష్ప 2 టీజర్ని కూడా రిలీజ్ చేయడం జరిగింది. మీరేమంటారు ఈ టీజర్ చూశాక? ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ మేరకు చూసేస్తున్నారు, కానీ ఒక చిన్న డిసప్పాయింట్మెంట్ ఉంది అందరిలోనూ. అంటే డైలాగ్ లేదు దీనిలో అనేది, కేవలం గెటప్ రివీల్ చేశారు. అది కూడా గంగమ్మ జాతరకు సంబంధించి సినిమాలో మేజర్ ఎపిసోడ్ ఇది అని చెప్తున్నారు. గంగమ్మ జాతరకి సంబంధించి దానిలో ఆయన గెటప్ అంటే అమ్మవారి గెటప్లో కనిపిస్తాడు, అది రివీల్ చేశారు దీనిలో. అది రివీల్ చేయటం వరకే పరిమితమైంది. ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్ కూడా కలిపారు అంతే. ఇందులో ఒక డైలాగ్ ఉంటే బాగుండేది, అంటే ఒక పంచ్ డైలాగ్ ఏదైనా ఉండుంటే తగ్గేదేలే అని. అందులో ఎలాగైతే పాపులర్ అయిందో అలాంటి ఒక డైలాగ్ పార్ట్ 2 నుంచి కూడా ఒకటి పెట్టుంటే బాగుండేది అని చాలామంది ఆయన అభిమానులు మాట్లాడేస్తున్నారు. కొంచెం నిరుత్సాహపరిచారు. చాలా అంచనాలతో అంటే ఎదురు చూశారు అందరూ, చాలా ఈగర్గా ఉన్నారు ఏదో కొత్త కంటెంట్ రాబోతోంది అని. వాళ్ళు ఎంత తాపత్రయపడ్డారో, ఎంత ఉత్సాహంగా ఎదురు చూశారో దాని మీద కొంచెం నీళ్లు చల్లినట్టుగా అనిపించింది. అంటే బర్త్డే కోసం డిజైన్ చేసినప్పుడు ఒక పవర్ఫుల్ డైలాగ్ ఒకటి ఉండాలి కదా అనేది అభిమానుల నుంచి కనిపించినటువంటి స్పందన. అయితే ఓవరాల్గా సినిమాలో ఆయన క్యారెక్టర్ ఏమిటి అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆల్రెడీ పార్ట్ 1 చూశారు. పార్ట్ 2 పార్ట్ 1 టైంలో వచ్చినటువంటి చాలా విమర్శలు పరిగణనలో తీసుకొని చాలా జాగ్రత్తగా డిజైన్ చేస్తున్నారు సుకుమార్ అనేది అందరికీ తెలుసు. పార్ట్ 2కి ఎక్కువ టైం తీసుకున్నాడు ఆయన. టైం తీసుకోవడానికి కారణం కూడా అదే. అంటే ఫస్ట్ పార్ట్లో కొన్ని ఇబ్బందులు జరిగినాయి. ఇబ్బందులు అంటే యాక్చువల్గా అది పాన్ ఇండియా లెవెల్లో పెద్ద సక్సెస్ అయింది, కానీ హిందీ బెల్ట్లో ఎక్కువ డబ్బులు సంపాదించుకుంది, ఇవన్నీ క్రెడిట్స్ ఉన్నాయి. కానీ నిజానికి అది డివైడ్ టాక్తో మొదలైంది ప్రయాణం. హిందీకి సంబంధించి అంత ప్రమోషన్స్ కూడా చేయలేదు కదా సార్ వారు ఫస్ట్ మూవీ రిలీజ్ అప్పుడు? లేదంటే ప్రయత్నం చేశారు కానీ పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అక్కడ. ఇక్కడ తెలుగులో డివైడ్ టాక్తో మొదలై నెమ్మదిగా సక్సెస్ అయింది. అందుకని ఆ డివైడ్ టాక్ రావడానికి కారణాలు ఏమిటి అనేది కూడా వాళ్ళకి అర్థమైంది ఓపెన్గానే. అందుకని పార్ట్ 2లో అలాంటి ఇబ్బందులు ఉండకూడదు అని కొంచెం టైం తీసుకున్నారు. స్క్రిప్ట్ వైపు కొంత కాన్సన్ట్రేట్ చేసి రకరకాల మార్పులు. నిజానికి ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయిన టీజర్ కన్నా కూడా, ఈరోజు రిలీజ్ అయినటువంటి దానికన్నా కూడా ఇంతకు ముందు ఒక టీజర్ రిలీజ్ చేశారు వాళ్ళు పార్ట్ 2కి సంబంధించి ఒక డైలాగ్తో. అవునవును, అంటే పబ్లిక్ నుంచి వస్తున్నటువంటి డైలాగ్స్తో ఒకటి రిలీజ్ చేశారు. అది కొంచెం బాగానే వర్కౌట్ అయింది ఆ టైంలో. పులి కూడా వెనక్కేసిందంటే పుష్ప వచ్చి ఉంటాడు అని, అంటాడు అన్నప్పుడు ఇతను మొహం రివీల్ చేస్తారు. దానికి అద్భుతమైనటువంటి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ రోజు రిలీజ్ అయిన దానిలో అలాంటి డైలాగ్ ఏదైనా అల్లు అర్జున్ నుంచి ఒక డైలాగ్ ఉంటే బాగుండేది అనేది ఫీల్ అవుతోంది అభిమానులు. అయితే ఈ సినిమా కథకి సంబంధించి కూడా కొంత సూచనప్రాయంగా దానిలో చెప్పారు. అంటే పుష్ప చనిపోయినటువంటి ఒక సందర్భం ఉంటుంది, చనిపోయిన తర్వాత పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంటుంది. పబ్లిక్ అంటే మనకి కొన్ని హిస్టారికల్ ఇన్సిడెంట్స్ ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో. అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అందరికీ మెమరబుల్ ఇన్సిడెంట్స్ కొన్ని ఉన్నాయి. అందులో ఒకటి వంగవీటి మోహన్ రంగా హత్య జరిగినప్పుడు విజయవాడతో పాటు కొన్ని కోస్తా జిల్లాల్లో కొన్ని ఊళ్ళు తగలబడ్డాయి. విజయవాడ అయితే దాదాపు బీసెంట్ రోడ్డు ఇవన్నీ పూర్తి స్థాయిలో ధ్వంసం అయిపోయినాయి. చాలా సినిమా హాళ్ళు ధ్వంసమైనవి, దగ్ధమైనాయి. అంటే ఇది క్యాస్ట్ వారా క్లాస్ వారా అనేది పక్కన పెట్టేస్తే ఇన్సిడెంట్ రియాక్షన్, పబ్లిక్ రియాక్షన్ చాలా ప్యానిక్గా ఉంది అప్పుడు. అలాంటి ఒక రియాక్షన్ని ఈ సినిమాలో ఎక్నాలజీ చేసే ప్రయత్నం చేస్తున్నారు పుష్ప 2లో అనేది మనకి ఫస్ట్ టీజర్లో అర్థమవుతుంది. అక్కడి నుంచి అతను ఎస్టాబ్లిష్ అయినటువంటి విధానము, ఇతర అంశాలు, అంటే ఇది ఒక రకంగా వీరప్పన్ జీవితం ఇవన్నీ కూడా కనిపిస్తాయి దీనిలో. అంటే ఒక మాఫియా డాన్ క్యారెక్టర్ అది.